హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ లీసాని చూస్తాం. తను డాడీని ఫుల్గా తిడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ డాడీని తన పోలీసులకి అరెస్ట్ చేపిస్తుంది. అసలు రీజన్ ఏంటో 1 మంత్ బ్యాక్ స్టోరీలో చూసేద్దాం. సో లీసా ఏమో ఒక బిజినెస్ ఉమెన్. అలాగే అప్పుడే తన ఫ్యామిలీ నుంచి కాల్ వస్తుంది. చూడు, నీకు బిజినెస్ మ్యారేజ్ అరేంజ్ చేశాము. అలాగే తను ఫ్యూ ఫ్యామిలీ యొక్క వారసుడు అనగానే తనేమో ఓకే అని అంటుంది. ఎందుకంటే తనకిప్పుడు తన కంపెనీకి కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి బిజినెస్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. తన అసిస్టెంట్కి చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ ఫూ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చెప్పు అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది, అతను ఫూ ఫ్యామిలీ యొక్క వారసుడు అయితే ఏంటి, కానీ అతను దేనికి పనికిరాడు. ఎప్పుడు పార్టీ అలాగే మాట్లాడడం తప్ప ఇంకేం చేత కాదు అని అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ లీసాకేమో ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే తను కావాల్సింది జస్ట్ తన కంపెనీకి ఇన్వెస్ట్ మాత్రమే. సో అతను ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటాను అని అనుకుంటుంది. ఇక్కడేమో పబ్లో ఉంటాడు. అప్పుడే పబ్లో ఫుల్ డే స్పెండ్ చేయగానే వాళ్ళ గ్రాండ్పా కాల్ చేసి, చూడు, నీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, అది కూడా బిజినెస్ మ్యారేజ్ అనగానే, ఏంటి గ్రాండ్పా, నువ్వెవరిని పడితే ఆ అమ్మాయిని చేసుకోమంటే నేను చేసుకుంటున్నా, ఛాన్సే లేదు అనగానే అతని గ్రాండ్పా ఏమో ఫోటో పంపిస్తాడు. ఇమీడియట్గా ఆ ఫోటో చూసి, ఓకే గ్రాండ్పా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఎప్పుడు మ్యారేజ్ అని అడగగానే ఈరోజే మ్యారేజ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే లీసా ఏమో తనకు కాబోయే ఫ్యూచర్ హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి పబ్కి వస్తుంది. అలాగే తన హస్బెండ్ ఏమో టైతో పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. చెప్తూ ఉంటుంది, చూడు, మన ఇద్దరికి మ్యారేజ్ అయిందని నువ్వు బయట వేరే వాళ్ళతో మ్యారేజ్ని జోక్ లాగా చేసావనుకో ఊరుకోను అని అంటుంది. అలాగే తనకి మిలియన్స్ కార్డు ఇచ్చి, చూడు, నేను నీకు పాకెట్ మనీ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటే అంత ఖర్చు పెట్టుకో, కానీ నువ్వు ఎక్కడైనా నా రిప్యుటేషన్ ఖరాబ్ చేస్తే ఊరుకోను, ఎందుకంటే నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నా కదా అని నువ్వు దాన్ని మిస్లీడ్ చేయొద్దు అనగాని అతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తను నాకు వైఫా, నేను తనకి వైఫా అని అనుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటో తీసుకుంటూ ఉంటే ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటాడు, ఏంటి మీ ఇద్దరికి ఒకరికొకరు తెలియదా, కనీసం స్మైల్ కూడా ఇస్తలేదు అంటే తను అంటూ ఉంటుంది, స్మైల్ ఇస్తేనే ఫోటో తీస్తావా, లేకపోతే ఫోటో రాదా అనగాని ఫోటోగ్రాఫర్ ఏమో సైలెంట్గా ఫోటో తీస్తాడు. సో అతనేమో మ్యారేజ్ అయిపోగానే హౌస్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాను కాబట్టే కదా నాకు ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చింది అని తనతో ఆర్డర్ వేస్తూ ఉంటాడు. చూడు, ఈరోజు నైట్ నేను లేట్గా వస్తాను, నాకు కొంచెం వర్క్ ఉంది, నా కోసం వెయిట్ చేస్తూ అలానే వెయిట్ చేయకు, నైట్ అంతా పడుకోకుండా ఉండకు అని అంటూ ఉంటే అప్పుడే లీసా అంటుంది, చూడు, మీ ఫ్యామిలీ యొక్క రిప్యుటేషన్, మీ ఫ్యామిలీ యొక్క నేమ్ చాలా పెద్దది, సో నువ్వు దాన్ని ఖరాబ్ చేయకు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ యొక్క నేమ్ లేకపోతే నువ్వు జీరో. అలాగే నీకు మ్యారేజ్ ముందు ఏం చెప్పానో గుర్తుంది కదా, దాన్ని ఫాలో అవ్వాలి అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు తను నా ఆర్డర్ ఫాలో అవుతుందా, నేను తన ఆర్డర్ ఫాలో అవుతున్నానా అని ఇమ్మీడియట్గా ఓకే అని అంటాడు. అలా నెక్స్ట్ సీన్లో ఏమో లీసా ఏమో ఫోన్ని తీసుకొని యొక్క గ్రాండ్పా యొక్క హౌస్కి వెళ్తుంది. గ్రాండ్పా ఏమో తనని చూసి, ఓ నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావంటే తన నేమ్ చెప్పగానే, మా మన్మోడు కూడా అదే యూనివర్సిటీలో చదివాడు కదా, అంటే మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసా అంటే గ్రాండ్పా, తెలుసు కానీ అంత క్లోజ్ కాదు, కానీ ఇప్పటి నుంచి క్లోజ్ అవడానికి ట్రై చేస్తాను, అలాగే అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఇలా చూసుకుంటున్నాను అలా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే సో ఇదంతా వింటూ ఏమో ఫుల్ బ్లష్ అవుతూ ఉంటాడు. అలాగే గ్రాండ్పా, తొందరలోనే నిన్న కంపెనీని కూడా నా హస్బెండ్ యొక్క నేమ్ రాపిస్తాను అనగానే గ్రాండ్పా కంపెనీకి మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఇమీడియట్గా సైన్ చేస్తాడు. సో తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తనకి కావాల్సింది మనీ కదా, సో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఓకే గ్రాండ్పా అని లీసా ఏమో ఫోన్ తీసుకొని వెళ్తుంది. అలా హౌస్కి వెళ్ళగాని అతనేమో ఫస్ట్ డే వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేయకుండా పబ్కి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నువ్వేంటి క్లబ్కి వచ్చావు, ఈరోజు మీ వెడ్డింగ్ నైట్ కదా అంటే నేనేం చేయాలి అక్కడ ఉండి, ఎలాగూ నా వైఫ్ రూల్స్ పాటించాలనుకుంటున్నావా, ఛాన్సే లేదు, నేను యూనివర్సిటీ రూల్సే పాటించలేదు అని చెప్తాడు. అలా హాన్ అలాగే ఏమో వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లో తన కాలేజ్లో క్లాస్ బంక్ కొట్టి బయట ఉంటాడు. అప్పుడే లీసా ఏమో గోడ దూకుతూ ఉంటుంది. అతను కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ప్రెసిడెంట్, కానీ తను కాలేజ్కి లేట్ అవడం వల్ల గోడ దూకి వస్తూ ఉంటే
అప్పుడే ఏమో తనని చూసి తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు స్కూల్కి రేట్ రావడం నేను చూశాను. ఒకవేళ నేను ఎవరికీ చెప్పొద్దు అంటే నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలి అని, కానీ నా నోరు క్లోజ్ అవుతుంది అంటే తనేమో క్లోజ్గా వస్తూ ఉంటుంది. అతని హార్ట్ బీట్ ఏమో ఫుల్ కొట్టుకుంటూ ఉంటే అతని దగ్గర ఉన్న పెన్ తీసుకొని బుక్లో రాస్తూ ఉంటుంది. సో తనేమో షాక్ అవుతాడు, ఏంటి నువ్వు నా రికార్డ్ మార్క్స్ కట్ చేస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ 2 క్లాస్కి అటెండ్ కాలేదు కదా, అందుకే అనగాని నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు కూడా స్కూల్కి లేట్ వచ్చావు కదా, నేను కూడా అందరికీ చెప్తాను అంటే, అవునా చెప్పు నా మాట వింటారా నీ మాట వింటారా, నేనే నువ్వు క్లాస్ నుంచి బంక్ కొట్టి బయటకు వచ్చావని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే నా మాట వింటారా నీ మాట వింటారా అనగాని అతను ఆలోచిస్తూ ఉంటాడు, అవును కదా తన మాట వింటారు, ఎందుకంటే తను స్టూడెంట్ కౌన్సిలర్గా ప్రెసిడెంట్ కదా అని సైలెంట్గా ఉంటాడు. ప్రజెంట్లో వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు, నిజంగా ఈ అమ్మాయికి ఆ రోజు జరిగిందంతా గుర్తుందంటావా, నన్ను మర్చిపోయిందంటావా అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, తను ఎందుకు మర్చిపోతుంది, ఎందుకంటే తను కాలేజ్ టాపర్ కదా, సో తనకి ఇంచు ప్రతి ఒక్కటి గుర్తుంటుందిలే అని అంటాడు. ఏమో అక్కడున్న గర్ల్స్ అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆర్డర్ ఇస్తాడు. అందులో ఒక అమ్మాయి ఏమో ఫ్లవర్ బొకే దగ్గర కెమెరా పెట్టి కావాలని స్లిప్ అయి అతని మీద పడిపోతుంది. సో తనేమో అలా ఫోటో తీసుకొని ఒక పర్సన్కి పంపిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లీసా యూనివర్సిటీ యొక్క ఫోటో చూస్తూ అలాగే ఫోన్ గుర్తు తెచ్చుకుంటుంది. సో అప్పుడే యొక్క ఫ్రెండ్ హాన్ కాల్ చేసి, చూడు ఇతను ఫుల్గా డ్రింక్ చేశాడు, నేను పిక్ చేసుకోవడానికి రా అని పబ్ యొక్క అడ్రస్ పెట్టగానే తనేమో అక్కడికి వస్తుంది. తన వైఫ్ని చూడగానే అంటూ ఉంటాడు, ఏంటి నేను కొంచెం ఎక్కువగానే డ్రింక్ చేశానా, నాకు నా వైఫ్ ఎదురుగా కనిపిస్తుంది అనగానే హాన్ అంటూ ఉంటాడు, నేనే నేను పిక్ చేసుకోవడానికి రమ్మన్నాను అనగాని సో తనేమో రా వెళ్దామని అంటాడు, సారీ నేనే డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రతిసారి అతనేమో నా వైఫ్కి కాల్ చేయి అని అంటున్నాడు, అందుకే నేను నీకు కాల్ చేయాల్సింది వచ్చింది అనగాని లీసా ఏమో ఏం పర్వాలేదు అని అంటుంది. కానీ సడన్గా ఫ్లవర్ బేకర్ దగ్గర ఉన్న చిన్న కెమెరా చూసి షాక్ అవుతుంది. ఇమీడియట్గా ఆ కెమెరా బయటకు తీసి, మీ ఇద్దరు తప్ప ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ అనగానే చాలామంది గర్ల్స్ ఉన్నారు అంటే 5 మినిట్స్లో వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అని అంటుంది. అలా గర్ల్స్ అందరూ రాగానే ఈ ఫ్లవర్ బేకర్లో ఎవరు కెమెరా దాచారు అనగాని వాళ్ళేమో మాకు తెలియదు అని అంటారు. ఒకవేళ మీరు చెప్తారా, లేదంటే ఒకవేళ నేనే కనుక్కున్నాను అనుకో అప్పుడు మీకు పనిష్మెంట్ సివియర్గా ఉండదు అనగాని గర్ల్స్ ఏమో భయపడుతూ ఉంటారు. తను ఈజీగా ఒక రాడ్తో బాటిల్ మీద ఉన్న క్యాప్స్ని ఒక సెకండ్స్లో ఇలా కొట్టగానే పడిపోతాయి. సో హాన్ అలాగే ఏమో క్లాప్స్ కొడుతూ ఉంటే గర్ల్స్ ఏమో భయపడుతూ ఉంటారు. అలాగే కెమెరా పెట్టిన అమ్మాయి ఏమో భయపడుతూ కూర్చుంటుంది. సో అమ్మాయి ఏమో లాస్ట్కి తనే చేసింది అని కన్ఫెస్ చేయగానే హాన్కి ఆ అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇలా కార్ దగ్గరికి వెళ్ళగానే హాన్ ఏమో లీసా యొక్క హ్యాండ్ పట్టుకుంటాడు. లీసా ఏమో హ్యాండ్ వదులు, నేను డ్రైవ్ చేయాలి కదా అంటే, చూడు నేను హ్యాండ్ వదిలేస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా అంటే, నేను నీకు గుర్తున్నానా అని అతను అంటూ ఉంటే, నువ్వు నాకు గుర్తున్నావు, మన ఇద్దరం కపుల్స్ ఒకే హౌస్లో ఉంటున్నామని చెప్తూ ఉంటే సడన్గా తను ఎవరో ఫోటో తీస్తున్నట్టు సైడ్కి చూస్తుంది. ఓ వీళ్ళెవరో కావాలని ఫోటో తీస్తున్నారు అని మిస్టర్ ఫోకి దగ్గరికి వెళ్ళి కీస్ ఇచ్చినట్టు ఫోజ్ ఇస్తుంది. కానీ ఏమో తన కీస్ ఇచ్చిన ఫోజ్కి చాలానే అట్రాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా లేచి నిజంగానే తనకి చాలా ఫ్యాషనేట్గా కీస్ ఇస్తాడు. ఇక్కడేమో మనం గూని చూస్తాం. తన స్టాఫ్ చెప్తూ ఉంటారు, ఈరోజు క్లబ్లో మన కెమెరా దొరికిపోయింది అనగానే ఏం పర్వాలేదు, ఆ ఫోటో అయితే నా దగ్గరే ఉంది కదా, అలాగే ఇంకో ప్లాన్ కూడా చేశాను, రేపు న్యూస్లో ఎగ్జైటింగ్ న్యూస్ వస్తుంది అని అంటూ ఉంటాడు. సో అలాగే ఇక్కడేమో తను మెల్లగా లేచేసరికి నైట్ మొత్తం అతను నేల మీదే పడుకున్నానని అర్థమవుతుంది. అలాగే హాన్ని పిలుస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ అంటుంది, చూస్తుంటే నీకు ఇంకా మ్యారేజ్ అలవాటైనట్లేదు అని అంటూ ఉంటే, అవునవును నాకు మ్యారేజ్ అయింది కదా మర్చిపోయాను అని అతను అంటాడు. అలాగే లీసా ఏమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే ఆంటీ ఏమో మా వాడిక్కడ అని అడుగుతుంది. సో లీసా ఏమో తనకి సపోర్ట్ చేస్తూ ఉంటే, చూడు నువ్వు అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అతని గురించి మాకు బాగా తెలుసు, అతను నైట్ మొత్తం క్లబ్లోనే ఉన్నాడు కదా సో అని అంటూ ఉంటే ఇప్పుడే అక్కడికి వస్తాడు. గ్రాండ్ పా ఏమో నువ్వు నైట్ మొత్తం డ్రింక్ చేసి ఇప్పుడు తినడానికి వచ్చావా అని అంటూ ఉంటే అని కొట్టబోతుంటే గ్రాండ్ పా ఎవరైనా మనమోని కొడతారా అంటే, అయినా నువ్వు ఏం మనిషివి, నీ వైఫ్ ఏమో మొత్తం డే అంతా కష్టపడి సంపాదిస్తూ ఉంటే నువ్వేమో కనీసం ఆఫీస్ అన్నది కూడా లేదు, తిరగడం తినడం తప్ప ఇంకేం లేదా అని అంటూ ఉంటాడు. అప్పుడే లీసాకేమో తన ఫోన్లో న్యూస్ వస్తుంది. సో తన హస్బెండ్ యొక్క ఫోటో అలాగే ఫస్ట్ ఆ క్లబ్లో ఉన్న అమ్మాయి ఫోటో చూసి
గ్రాండ్‌పా అలాగే వాళ్ళ మమ్మీ ఏమో భయపడుతుంటే, "ఆంటీ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు. ఇవన్నీ ఫేక్ ఫోటోస్. అలాగే దాని వెనకాల ఏం జరిగిందో రీజన్ చెప్పగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! అట్‌లీస్ట్ మన మనుమడు వేరే అమ్మాయితో ఇలా చేయట్లేదులే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాండ్‌పా అంటూ ఉంటాడు, "చూడు ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్ గురించి వచ్చిన చిన్న మిస్టేక్‌కి నీ వెనకాల మొత్తం మీడియా పడుతుంది. వెళ్ళేటప్పుడు బాడీగార్డ్స్‌ని తీసుకెళ్ళు" అని చెప్తాడు. సో తను అలా బయటికి రాగానే రిపోర్టర్స్ ఏమో అడుగుతూ ఉంటారు, "మ్యామ్, సో మీ హస్బెండ్ గురించి ఇలా రూమర్స్ వచ్చాయి కదా, మీరు దీనికి ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు?" అంటే, "నేను ఇవ్వడం కంటే నా హస్బెండ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా" అని ఇమ్మీడియట్గా తన హస్బెండ్ రాగానే చెప్తూ ఉంటాడు, "చూడు, నా వైఫ్ అంటే నాకు 10 ఇయర్స్ నుంచి క్రష్. సో ఫైనల్గా నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను, అది కూడా లవ్లో. అలాగే నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. నా గ్రాండ్‌పా యొక్క కంపెనీ మీద చాలామంది అపోనెంట్ ఉన్నారు, చాలా కుళ్ళుకుంటూ ఉన్నారు. సో అలాగే లీసా కూడా కొంచెం ఫేమస్ అవడం వల్ల నన్ను కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా మా ఇద్దరి రెప్యుటేషన్ ఖరాబ్ చేయడానికి ఇలాంటి ఫేక్ ఫొటోస్ని అప్లోడ్ చేశారు. చెప్పాలంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఉంది కాబట్టి ఇలాంటివి ఏం మేము నమ్మం. నిజమేంటో అబద్ధమేంటో మాకు బాగా తెలుసు. అవే మేము నమ్ముతామని చెప్పి కోపంగా అక్కడి నుంచి తన వైఫ్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. సో వాళ్ళ వైఫ్ ఏమో అంటూ ఉంటుంది, "లీసా, ఇంకా రిపోర్టర్స్ వెళ్ళారు, నా హ్యాండ్ వదిలేస్తావా?" అంటే, "వదిలేస్తాను" అని హ్యాండ్ వదిలేసి తన దగ్గరికి లాక్కుంటాడు. "ఒకవేళ నీ అసిస్టెంటే రిపోర్టర్ అయితే నువ్వేం చేస్తావు?" అంటే, "అవునా" అని అతను అంటుంది. అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి, "మీ ఇద్దరి లవ్ స్టోరీ గురించి బయట చాలా వైరల్ అయిపోయింది న్యూస్లో" అని చెప్తుంది. అప్పుడే ఇదంతా వైరల్ చేసే మిస్టర్ గూన్ అనగానే తను అంటూ ఉంటాడు, "ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కాంపిటీషన్గానే ఉన్నాడు. నాకు ఏదైతే వాల్యూ అవుతుందో అది నా దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో నిన్ను కూడా లాక్కుంటాడు కావచ్చు, కానీ నువ్వు టెన్షన్ పడకు, నేను నా దగ్గర నుంచి లాక్కొనివ్వను" అనగానే లీసా అంటుంది, "ముందు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నా గురించి నాకు బాగా తెలుసు. అలాగే గూతో నాకు కొంచెం వర్క్ ఉంది" అంటే, "సరే వర్క్ చేసుకో, కానీ అతను చాలా మ్యానిపులేటెడ్, అతనితో జాగ్రత్తగా ఉండు" అని చెప్తాడు. లీసా ఏమో తన కంపెనీలో ఉండగానే అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది, "మ్యామ్, మిస్టర్ గు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాడు" అనగానే లోపలికి రమ్మను అని చెప్తుంది. గు ఏమో లోపలికి వచ్చి తనకి హ్యాండ్ షేక్ ఇవ్వబోతాడు, కానీ తనేమో హ్యాండ్ షేక్ ఇవ్వదు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బయట మిస్టర్ ఫో ఏమో తను వినడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతనికి ఎలాంటి సౌండ్ వినిపించదు. సో తనకి గూకేమో ఇక్కడ అర్థమవుతుంది తను చాలా సీరియస్గా మాట్లాడుతుంది అని. సరే అని వెళ్ళబోతూ డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్కి అతుక్కొని ఫూ ఉండడం వల్ల లోపలికి వస్తాడు. "ఓ, నాకు తెలియదు నువ్వు డోర్ బయట ఉన్నావని, ఇలా చాటుగా వినే అలవాటు ఉందని నాకు తెలియదు" అని గు అంటాడు. సో అలాగే గు ఏమో లీసాతో అంటూ ఉంటాడు, "నేను చెప్పింది ఇంకొకసారి ఆలోచించి చెప్పు" అంటే, "నేను ఆల్రెడీ నా డిసిషన్ చెప్పేశాను, అదే ఫైనల్" అని చెప్పగానే అతనేమో అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడేమో తన డోర్ క్లోజ్ చేసి ఫూ అడుగుతూ ఉంటాడు, "మీ ఇద్దరి మధ్యలో అసలు ఏం డిసిషన్ జరిగింది" అని అంటూ ఉంటే తను చెప్తుంది, "ఒకవేళ అతను నిన్ను వదిలేసి అతన్ని మ్యారేజ్ చేసుకుంటే గూ కంపెనీలో 21% షేర్స్ నా మీద రాస్తాడంట" అనగానే తనేమో, "అంటే ఇప్పుడు నువ్వు ఏ ఆన్సర్ చెప్పావంటే, నేను ఆలోచించుకొని చెప్తాను, దాంట్లో నా ప్రాఫిట్ ఎంత వస్తుందో నాకు తెలియాలి కదా, అప్పుడు నా డిసిషన్ చెప్తాను" అనగానే అతనేమో, "అవునా" అని అంటాడు. లీసా ఏమో హౌస్లో గ్రాండ్పాకి అలాగే వాళ్ళ మదర్లకి చెప్తూ ఉంటుంది, "సారీ, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, సో నేను మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, నేను వెళ్ళాల్సి వస్తుంది" అంటే, "ఏం పర్వాలేదు" అని వాళ్ళ మదర్ ఇలా అంటుంది. సో ఫో ఏమో వాళ్ళ గ్రాండ్పా అలాగే మమ్మీ పక్కన కూర్చోగానే వాళ్ళ గ్రాండ్పా అలాగే మదర్ అంటూ ఉంటుంది, "మీ ఇద్దరి మధ్యలో బాగానే హ్యాపీగా ఉన్నట్టుంది కపుల్ లైఫ్, సో మీరిద్దరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు కదా, ఒక బేబీని" అని అంటూ ఉంటే ఇమీడియట్గా అతను అంటాడు, "మా ఇద్దరికి మ్యారేజ్ కొన్ని డేస్ అవుతుంది, అలాగే మీరు నా ముందట ఈ మాట అన్నారు ఓకే, కానీ లీసా ముందు అనకండి, పాపం తను బయట వర్క్ చేసి మళ్ళీ ఇలాంటి ప్రెజర్ తీసుకుంటే తను తట్టుకోలేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే గ్రాండ్పాకి ఏమో ఒక మంచి ఐడియా వస్తుంది. వాళ్ళ కోడలికి చెప్పగానే, "ఇది చేయడం కరెక్ట్ కాదు, అంటే మనం ముందు ప్లాన్ చేస్తేనే కదా సెట్ అవుతుంది" అని గ్రాండ్పా అంటాడు. అలాగే ఇక్కడేమో అతను వాళ్ళ వైఫ్ని చూస్తూ అంటూ ఉంటాడు, నైట్, "నిజంగా నువ్వు అతను చెప్పిన దానికి ఓకే చెప్తావా" అని ఊరికే అడుగుతూ ఉంటే, "చూడు, ఊరికూరికి అడిగి వాల్యూని నా దగ్గర తక్కువ చేసుకోకు" అని అంటుంది. అతనేమో సరే సరే అని అంటాడు. అలా వాళ్ళిద్దరి క్యూట్ మూమెంట్స్ జరుగుతూ ఉంటే అప్పుడే మేడ్ వచ్చి గ్రాండ్పానికి జ్యూస్ ఇవ్వమన్నాడు అనగానే అతనేమో ఆ జ్యూస్ తాగుతాడు. కానీ తర్వాత షవర్ తీసుకున్నాక బయటికి వచ్చి అతను ఫుల్గా వాటర్ తాగుతూ ఉంటాడు. అయినా తనకి అస్సలు వాటర్ తగ్గట్లేదు. ఏంటి నాకు ఇంత దూపు అవుతుంది అని అనుకుంటాడు. అప్పుడే అతనికి నోస్లో నుంచి కూడా బ్లీడింగ్ వస్తుంది, ఎందుకంటే తన బాడీలో నుంచి అంత హీట్ వస్తుంది.
వస్తుంది. అప్పుడే అతనికి అర్థమవుతుంది, అంటే గ్రాండ్ పా ఇందులో ఏదో యాడ్ చేశాడా అని అనుకుంటాడు. అలాగే వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వాష్రూమ్కి వెళ్ళేసరికి అప్పుడే తను అంటూ ఉంటుంది, కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అనగానే అతనేమో షాక్ అవుతాడు. అంటే తిన మీనింగ్ ఏంటి, తిన్నతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటుందా అని అనుకుంటాడు. కానీ అప్పుడే తను అంటుంది, చూడు నీకు డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు కోల్డ్ షవర్ తీసుకో, డ్రగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది అనగానే అతనేమో అప్సెట్ అవుతాడు. అంటే తిన మీనింగ్ ఇదా అని. తను కూడా నవ్వుతూ ఉంటుంది, ఎందుకంటే మిస్టర్ ఫూ ఏం ఆలోచించాడో తనకు కూడా బాగా తెలుసు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో గ్రాండ్ పా తన మన్మడు దగ్గరికి వచ్చి, సరే నైట్ మ్యాటర్ ఏం జరిగింది అంతా ఓకేనా అనగానే అతనేమో అంటే ఇదంతా గ్రాండ్ పా చేశాడని షాక్లో ఉంటాడు. అలాగే గ్రాండ్ పా ఇప్పుడు ఆ మాటలు ఇక్కడ ఎత్తకు అని షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే లీసా కంటే ఎక్కువగా అతనే షైగా ఫీల్ అవుతూ గ్రాండ్ పా ఇప్పుడు ఆ మూమెంట్స్ గురించి ఎందుకు అని అంటాడు. అప్పుడే తనకేమో లీసాకి వాళ్ళ పేరెంట్స్ నుంచి కాల్ వస్తుంది, మీ మమ్మీ యొక్క బిలాంగ్స్ దొరికాయి అనగానే తనేమో చాలా ఎమోషనల్గా ఫోన్ని తీసుకొని హౌస్కి వెళ్తుంది. తన హౌస్కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామేమో తనతో రూడ్గా మాట్లాడేసరికి ఫోన్ని చూసి ఇమ్మీడియట్గా వాళ్ళు మంచిగా వెల్కమ్ చెప్తూ ఉంటారు. ట్రూని చూసిన ప్రతిసారి తన స్టెప్ సిస్టర్ విన్నేమో, సో అరే నేను ఎందుకు అబ్రాడ్ వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటే ఇతన్ని మంచిగా మ్యారేజ్ చేసుకునేదాన్ని అనుకుంటూ ఉంటుంది. ఏమో ఫోన్ని చూసి తన దగ్గరికి క్లోజ్గా వెళ్ళి హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, నువ్వే కదా విన్ను అంటే నీకు గుర్తుందా అనగానే నీ గురించి నేను చాలానే విన్నాను, నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, నేను లాయల్ హస్బెండ్ని అని తన వైఫ్ హ్యాండ్ పట్టుకుంటాడు. వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, చూడు నేను నిన్ను ఇక్కడికి పిలవడానికి రీజన్ ఏంటో తెలుసా, నువ్వు నీ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ నేను విన్తో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఎందుకంటే చెప్పాలంటే అసలు వాళ్ళ స్టెప్ సిస్టర్కి అలాగే తన హస్బెండ్కి ఇద్దరికే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ వాళ్ళ స్టెప్ సిస్టర్ విన్నేమో తనే నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పి అబ్రాడ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది అంటే తను జీ అనే పర్సన్ని ఇష్టపడి తన్ని మ్యారేజ్ చేసుకుందామని వెళ్తుంది. కానీ అతనేమో వేరే రిచ్ అమ్మాయి దొరకడం వల్ల తనని మ్యారేజ్ చేసుకోవడానికి నో చెప్పాడు. సో తనేమో మళ్ళీ రిటర్న్ వస్తుంది. అప్పుడే ఫూ అంటూ ఉంటాడు, నేనేమైనా వస్తున్నా నన్ను ఇచ్చేసే అని అంటున్నావు అని వాళ్ళ స్టెప్ మదర్ ఇళ్ళతో అంటూ ఉంటాడు. అలాగే లీసాకు కూడా ఈ విషయం తెలుసు, వాళ్ళ స్టెప్ సిస్టర్తో ఫూ యొక్క మ్యారేజ్ ఫిక్స్ అయిందని. కానీ తను అతన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఫస్ట్లో రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఏమో తను రిజెక్ట్ చేశాడని మళ్ళీ ఇద్దరినైనా మ్యారేజ్ చేసుకుందామని వస్తుంది. సో ఈ విషయం తెలిసి అంటూ ఉంటుంది, ఒకవేళ మీరు ఇలాంటి విషయాలకు ఊరికే నన్ను పిలిస్తే బాగోదు, ఎందుకంటే నేను మీ కూతురు లెక్క ఇంట్లో కూర్చోవట్లేదు, నాకు టైం చాలా విలువైంది. అలాగే ప్రతిసారి మమ్మీ యొక్క థింగ్స్ గురించి చెప్పి ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తన హస్బెండ్ని తీసుకొని విన్ అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా ఇతన్ని సెడ్యూస్ చేస్తాను, ఏదో ఒక రోజు ఫూ యొక్క వైఫ్ను అవుతాను అని అనుకుంటుంది. అలా బయటికి రాగానే లీసా ఏమో ఫోన్ని పొగుడుతూ ఉంటుంది, వావ్ నువ్వు నాకు మంచిగా సపోర్ట్ చేసావు అనగానే అతను అంటూ ఉంటాడు, సో ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను కాబట్టి నాకు రివార్డ్ కావాలి అంటే నీకు రివార్డ్ ఏం కావాలి అనగానే కిస్ కావాలి అని అంటాడు. సో తనేమో కిస్ చేయగానే అతను ఫుల్ బ్లష్ అవుతూ ఉంటాడు. సో తన మనసులో అనుకుంటుంది, ఇతన్ని బిజినెస్ మ్యారేజ్లో లాకుండా ఉండాల్సింది కావచ్చు అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో ఫూ ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ ఉంటాడు. చెప్పాలంటే వాళ్ళు తన క్లాస్మేట్సే, కానీ తను ఎందుకు కొడుతున్నాడంటే లీసా గురించి వాళ్ళిద్దరు బ్యాడ్గా తన బాడీని అన్నిటినీ షేమ్ చేస్తూ ఉంటే కావాలని కొడుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి లీసా వచ్చి తనని ఆపేస్తుంది, కొట్టకు, ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలని. సో ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది, ఇతన్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో సో ఫూ తనకి మంచిగా హెయిర్కి మసాజ్ చేస్తూ ఉంటే అప్పుడే గ్రాండ్ పా వస్తాడు. గ్రాండ్ పా వచ్చి అంటూ ఉంటాడు, చూడు ఈ రోజు నుంచి నువ్వు కంపెనీకి వెళ్ళాలి అంటే గ్రాండ్ పా నేను వెళ్ళాలంటే అవును నువ్వు ఒక ఎంప్లాయీ లాగా కంపెనీకి వెళ్ళాలి అనగానే గ్రాండ్ పా ఎంత రిచ్చో నీకు తెలుసు కదా, జాబ్ చేసే చూసి జనాలు నవ్వుతారు, నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని అంటే గ్రాండ్ పా ఏమో అంటూ ఉంటాడు, ఒకవేళ నువ్వు కంపెనీకి వెళ్ళకపోతే నేను మొత్తం ప్రాపర్టీ అంతా నీ వైఫ్ నేమ్ మీద రాస్తాను అంటే రాసేసేయి, నా వైఫే కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే లీసాకేమో కంపెనీ నుంచి కాల్ వస్తుంది, ఒక అర్జెంట్ మ్యాటర్ అని. ఇమీడియట్గా బయలుదేరుతూ ఉంటుంది. సో ఫూ కూడా తనని డ్రాప్ చేయడానికి వస్తూ, ఏమైంది ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అంటే మా కంపెనీలో 40% షేర్స్ ఎవరో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట, ఒకవేళ ఆ 40% షేర్స్ ఆ పర్సన్కి అయ్యిందనుకో కంపెనీ మొత్తం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, నేను కంపెనీ యొక్క ప్రెసిడెంట్ కాలేను, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కంపెనీ కూడా అమ్మేసి అంత శక్తి ఉంటుంది అనగానే అవునా అని అంటూ ఉంటాడు. అలా తన కంపెనీకి వచ్చాక అసిస్టెంట్తో తనకున్న
షేర్స్ అన్నీ కౌంట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఆ షేర్స్ కొనవలసిన వ్యక్తి ఎవరో కాదు మిస్టర్ గూనా. అంటే ఏంటి గూనా అని నీకెలా తెలుసు అనగానే, నువ్వు చెప్పాక నేను నా పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేయించాను అని అంటాడు. సో తను అనుకుంటుంది, ఇప్పుడు నేను మా డాడీని కాంటాక్ట్ అయినా ఎలాంటి యూజ్ లేదు అని. ఇమీడియట్గా వాళ్ళ అంకుల్ని మీట్ అవడానికి వెళ్తుంది. కానీ మీట్ అవ్వడం లేట్ అవుతుంది. ఆల్రెడీ మిస్టర్ గూలీ మీట్ అవుతాడు. సో వాళ్ళ అంకుల్ అంటాడు, సారీ నేను ఆల్రెడీ నా షేర్స్ని మిస్టర్ గూ నేమ్ మీద రాసేసాను. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ చేసే పర్సన్స్కి మెయిన్ ప్రాఫిటే ఇంపార్టెంట్ కదా అని అంటాడు. సో తనేమో ఇప్పుడు ఏం చేయాలి అని ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ అనే ఆప్షన్ అని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ 45% షేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5% షేర్స్ మీద నీ నేమ్ మీద ఏదైతే 5% షేర్స్ ఉన్నాయో వాటి మీద సైన్ చేయు అంటే వాళ్ళ డాడీ అంటాడు, నేనెందుకు సైన్ చేయాలి అంటే, చూడు ఒకవేళ నువ్వు సైన్ చేయలేదనుకో, ఆ రోజు మా మమ్మీ చనిపోయిన రోజు నువ్వు నీ మిస్టర్స్ అలాగే నీ కూతురుతో సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు మొత్తం రిపోర్టర్స్ అందరికీ వీడియో చూపిస్తాను, అప్పుడు నీ పరువు పోతుంది అనగానే వాళ్ళ డాడీ ఏమో భయపడి షేర్స్ మీద సైన్ చేస్తాడు. సో థ్యాంక్ యూ నా పని అయిపోయింది అని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్కి చెప్తుంది, తన దగ్గర 50% షేర్స్ ఉన్నాయని ఎవరికి చెప్పకు, ఇంకా ముందు గూకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే ఫూ ఏమో తనకి సోప్ తీసుకొస్తాడు. సో తనేమో ఏంటి సోప్ అంటే, నేనేం గ్రాండ్ పాన్ కాదు, నీకు డిఫరెంట్ సోప్ తెస్తానికి, నువ్వు చాలా హెడేక్గా ఈరోజు నీ వర్క్ జరిగింది కాబట్టి ఇది తాగావనుకో హ్యాపీగా పడుకుంటావు అనగాని తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతనికి కిస్ చేస్తుంది. ఆ కిస్ ఎలా ఉంటుంది అంటే అతని లైఫ్ టైం గుర్తుండేలాగా ఉంటుంది. అలాగే అలా వాళ్ళు కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. అలాగే అసిస్టెంట్ వచ్చి తనకి మీట్ అవ్వగానే, నేను ఆల్రెడీ నా డిసిషన్ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటాడు, గూ యొక్క అసిస్టెంట్, నీకు నా బాస్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా, నువ్వు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా బాస్కి 49, నీ దగ్గర ఓన్లీ 45% షేర్స్ ఉన్నాయి, కానీ మీ కంపెనీ యొక్క 49% షేర్స్ మా బాస్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మా బాసే మీ కంపెనీ యొక్క హెడ్ అవుతాడు అనగాని అప్పుడే గూ అంటాడు, సారీ నేను నా అసిస్టెంట్కి కొంచెం ఎలా మాట్లాడాలో చెప్పలేదు, కానీ నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సర్ప్రైజ్గా చూపించాను అంటే అని చూపించాను అని క్లోజ్గా రాబోతాడు. అప్పుడే ఫూ ఏమో ఫాస్ట్గా వచ్చి అతన్ని కొట్టి అంటూ ఉంటాడు, నా వైఫ్ క్లోజ్గా వస్తావా అని. అప్పుడే తను అంటుంది, వావ్ నీ సర్ప్రైజ్ చాలా బాగుంది, కానీ ఇంకొక సర్ప్రైజ్ ఉంది నా దగ్గర అని. నా దగ్గర ఇప్పుడు 50% షేర్స్ ఉన్నాయని కానీ అతన్ని షాక్ అవుతాడు. ఎందుకంటే తనకంటే 1% షేర్ తన దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడే తనే ఆ కంపెనీకి CEO. అలాగే అతనేమో సరే నేను ఇప్పటికీ నా ఓటమిని ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏమో అసిస్టెంట్ని కూడా కొడతాడు, ఎందుకంటే తన వైఫ్తో రూడ్గా మాట్లాడినందుకు. ఇక్కడేమో మనం ఒక పర్సన్ని చూస్తాం, ఇంతవరకు మన డ్రామాలోని మెయిన్ విలన్ మిస్టర్ గో అనుకుంటాం, కానీ సేమ్ ఫూల్ అని ఉండే ఒక పర్సన్ తన కంబ్యాక్ని ఇవ్వబోతాడు, అతనే మెయిన్ విలన్. అలాగే ఇక్కడ గ్రాండ్ పా ఏమో లీసాని, నేను ఒక కోరిక కోరుకోవాలనుకుంటున్నాను అంటే, గ్రాండ్ పా నీ విషయం ఏంటి అంటే, నాకు గ్రాండ్ చిల్డ్రన్ కావాలి ప్లీజ్, నువ్వు తొందరగా గ్రాండ్ చిల్డ్రన్ కను అనగానే అప్పుడే ఫూ ఏమో ఇదంతా వింటూ, గ్రాండ్ పా ఎవరైనా పబ్లిక్లో ఇలా మాట్లాడతారా అంటే, నువ్వు నిజంగా నా కాలంలో పుట్టాల్సిన వాడివి, ఈ కాలంలో ఇవన్నీ డైరెక్ట్గా మాట్లాడవచ్చు, కానీ నువ్వెందుకు అంత షైగా ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉంటే సో తనేమో నవ్వుతూ ఉంటుంది. అలాగే రూమ్కి వెళ్ళాక తనకి క్లోజ్గా వచ్చి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను మంచిగా పేపర్ చదువుతూ ఉంటే మెయిడ్ వచ్చి, మీ సిస్టర్ వచ్చింది అంటే, చూడు నాకు మా మమ్మీకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకు ఎవరు సిస్టర్స్ లేరు అని అని వెళ్ళి చెప్పమనగాని తను మళ్ళీ కొంచెం అయ్యాక మేడ్ వచ్చి చెప్తూ ఉంటుంది. సో తను ఒకవేళ లోపలికి రాకపోతే మీ మమ్మీ యొక్క బిలాంగ్సెస్ని డిస్ట్రాయ్ చేస్తుందంట అనగానే తను లోపలికి రా అని పిలుస్తుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో హౌస్కి వచ్చి, వావ్ ఈ హౌస్ ఎంత పెద్దగా ఉంది, అసలు నేను కదా ఓనర్ అవ్వాల్సింది అని అనుకుంటుంది. అలాగే అంటూ ఉంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు డాడీని ఎలా బెదిరించి నా షేర్స్ అన్నీ తీసుకున్నావు నాకు బాగా తెలుసు, సో నువ్వు మర్యాదగా ఆ షేర్స్ అన్నీ నా మీద రాయు అంటే, నేనేమన్నా నీకు మెంటల్ లాగా కనిపిస్తున్నానా, ఆ షేర్స్ అన్నీ నా మమ్మీ యొక్క కంపెనీ, సో అది నీకెలా రాస్తాను అంటే, కానీ నా డాడీ కదా అంటే, అవును నీ డాడీ అయినంత మాత్రాన అది నా మమ్మీ యొక్క కంపెనీ షేర్స్, సో నాకు మాత్రమే చెందుతాయి. అలాగే నేను మా డాడీ యొక్క కూతుర్ని, నువ్వు స్టెప్ డాటర్వి అంటే
సో నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది అనగానే తనేమో నీకు తెలుసు కదా డాడీ మీ మమ్మీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో. మీ మమ్మీ చనిపోయే రోజు డాడీ నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము పార్టీ చేసుకుంటున్నాం అనగానే తనకు చాలా కోపం వచ్చి తనని కొడుతుంది. సో తనేమో పిచ్చిదానిలాగా నవ్వుతూ నాకు ఈ షేర్స్ రావాలి, ఎలాగైనా నేను సంపాదిస్తాను, లేకపోతే మీ మమ్మీ యొక్క థింగ్స్ని నేను స్పాయిల్ చేస్తాను అనగానే తనేమో అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫూ వచ్చి తను అడుగుతుంటాడు లీసాని నీకేం కాలేదు కదా అని అంటుంటే సో విన్నేమో తన కాలు పట్టుకొని చూడు తను నన్ను ఎలా కొట్టిందో అనగాని ఫూ ఏమో తన దూరం నెట్టేసి చూడు నువ్వు నా వైఫ్ని హర్ట్ చేయాలని చూస్తున్నావా అంటే లీసా అంటూ ఉంటుంది నీకు నువ్వు ఇక్కడ ఇన్నోసెంట్ అలాగే కాయిన్ లాగా బిహేవ్ చేయకు, ఇక్కడ నీ గురించి అందరికీ తెలుసు. అలాగే ఒకవేళ మా మమ్మీ యొక్క థింగ్స్ని ఏమన్నా చేయాలని చూస్తే నీ మొత్తం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తాను అని చెప్పి తనకి వార్నింగ్ ఇవ్వగానే ఫూ ఏమో మేడ్ని పిలిచి దాన్ని లాక్కెళ్ళమంటాడు. అలాగే నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే ఏం బాగున్నాను చూడు మా మమ్మీ తనని నమ్మి మొత్తం ఎంత బాగా చూసుకుందో మా డాడీని, కానీ ఫైనల్గా డాడీ ఏమో మమ్మీని చీట్ చేశాడు. ఇంకా ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా డాడీ నేమ్ మీదే రాద్దాం అనుకుంది, కానీ ఎందుకో నా నేమ్ మీద రాసింది, లేకపోతే ఇప్పుడు నేను ఒక ఆర్పన్ అయ్యేదాన్ని కావచ్చు అని బాధపడుతూ మా మమ్మీ ఎంత చేసింది కానీ ఆ పర్సన్ ఫైనల్గా ఇలా చీట్ చేశాడు అని బాధపడుతుంటే తనని కంఫర్ట్ చేసుకొని అలా హక్ చేసుకుంటాడు. ఇక్కడేమో విన్ని బయటికి పంపేయగానే అప్పుడే తన కారులో గు వెయిట్ చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే విన్కి ఆల్రెడీ గు గురించి తెలుసు, ఎందుకంటే గు కొంచెం వీళ్ళకి ఎనిమి అని. అలాగే తన దగ్గర ఉన్న ఒక ప్లాన్ని గుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే ఇద్దరికి యూజ్ అవుతుంది అని. అలా నెక్స్ట్ డే ఏమో మిస్టర్ ఫూ మంచిగా ఆఫీస్లో రెడీ అయి వస్తూ ఉంటాడు. ఎలా నడుస్తుంటే ఒక సీఈఓ లెక్క ఫుల్ కాన్ఫిడెన్స్తో నడుస్తుంటే అందరూ అతను చూసి వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అని అనుకుంటాడు. అలా లోపలికి రాగానే అతను శ్వాస అంతా వదిలేస్తాడు, ఎందుకంటే అప్పటి వరకు తన లోపల ఉన్న భయం అంతా బయట చాలా గంభీరంగా చూపించి ఎవరికి చూపించాడు. సో అలా అసిస్టెంట్ ఏమో అక్కడ నుంచి వెళ్ళగానే సడన్గా వాళ్ళ గురించి ఒక వీడియో లీక్ అవుతుంది. స్కూల్లో అతను ఇద్దరు పీపుల్స్ని కొట్టాడు కదా, ఆ వీడియో అందరూ చూసి ఏంటి ఇలా ఇద్దరిని అంతగానం కొడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా రీజన్ ఏంటో. సో అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మీ గురించి ఇలా వీడియో లీక్ అయింది, సో దీని గురించి మనం ఫేస్ కాన్ఫరెన్స్ పెడదామా అంటే ఏం అవసరం లేదు అని అంటాడు. అసిస్టెంట్ ఏమో రిటర్న్ వెళ్తూ ఒక భయంకరమైన స్మైల్ ఇస్తాడు. అలాగే తను బయటికి రాగానే రిపోర్టర్స్ అందరూ అతన్ని అడుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా మిడిల్లో లీసా వచ్చి ఈరోజు రేపు 8కి నేను ఫేస్ కాన్ఫరెన్స్ పెడతాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటుంది. అలాగే హౌస్కి వచ్చాక గ్రాండ్ పా ఏమో కొట్టబోతుంటే గ్రాండ్ పా చెప్పాలంటే ఆ రోజు రీజన్ ఏంటో అని లీసా చెప్పగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇదా రీజన్. వాళ్ళేమో సైలెంట్ అయిపోతారు. వాళ్ళ డాడీ తనని కొడుతూ ఉంటాడు, నువ్వే కదా వీడియో లీక్ చేసిందంటే నేను కాదు అనగానే నాకు తెలుసు నువ్వే వీడియో లీక్ చేసావని, కానీ నాకు స్కూల్ యొక్క వీడియో కూడా ఉంది, అందులో నువ్వు కావాలని వాళ్ళని కొడుతుంటే వీడియో తీసావు కదా, ఇప్పుడు మన పరువే పోతుంది అని ఇమ్మీడియట్గా తన కూతుర్ని తీసుకెళ్ళి వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళి సారీ చెప్పిద్దామని అంటూ ఉంటే తను అంటుంది నేనెందుకు సారీ యాక్సెప్ట్ చేయాలి, తన హస్బెండ్ యొక్క వీడియో పెట్టింది, దానివల్ల మా రిప్యుటేషన్ ఎంత డౌన్ అయిపోయిందో తెలుసు కదా, సో నేను ఎలాంటి తన సారీని యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. అలాగే ఆ వీడియోని ఇంటర్నెట్లోనే ఉండనివ్వండి, దాన్ని తీసేసినా కానీ నా సోర్సెస్ ద్వారా మళ్ళీ వీడియో వస్తుంది, అలాగే మీరు చేసిన దానికి మీకు కరెక్ట్ ఫలితం వస్తుంది అంటే నువ్వెంత కారణంగా తయారావంటే అవునా నీ కూతురేమో వీడియో అప్లోడ్ చేసి పరువు తీయాలనుకుంది, కానీ దాంట్లో తప్పులేదు, కానీ నేను చేసిన దానికి తప్పుందా అని అంటూ ఉంటే అలాగే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని బయటికి పంపించేస్తుంది. అడుగుతూ ఉంటాడు నీ ప్లాన్స్ ఏంటి అంటే దాని గురించి నేను నీకు తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటుంది. అంకుల్ ఏమో తన కూతురుతో అంటూ ఉంటాడు నిజం చెప్పు, నీకు ఒక్కదానికి ఇలా వీడియో అప్లోడ్ చేసే అంత ధైర్యం ఉండదు, సో నువ్వు చెప్పావనుకో మనం ముగ్గురం కలిసి మళ్ళీ మంచి ప్లాన్ ఇద్దాం అనగానే వాళ్ళ కూతురేమో నిజం చెప్తుంది. ఇక్కడేమో తన ఆఫీస్కి రాగానే లీసా ఏమో ఫూ యొక్క అసిస్టెంట్ని చూసి నీ అసిస్టెంట్ ఏంటి కొంచెం స్పెషల్ అనుకుంటా అని అంటూ ఉంటే అవును అతను స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో దూరం వెళ్ళి వాళ్ళ బాస్తో మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఎప్పుడు రిటర్న్ వస్తున్నారు, ఎందుకంటే మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఫూయే కదా ఏం ప్రాబ్లం ఉంది అంటే ఫూతో ప్రాబ్లం లేదు తన వైఫ్తో ప్రాబ్లం అని అసిస్టెంట్ అంటాడు. నెక్స్ట్ డే ఏమో ఫూ యొక్క ట్విన్ బ్రదర్ అక్కడికి వస్తాడు. అలాగే వాళ్ళ ట్విన్ బ్రదర్ని చూసి
అంటూ ఉంటాడు. సారీ యాక్చువల్లీ నేను చాలా కోపడాలి. కానీ నీ వల్ల నాకు లీసా లాంటి వైఫ్ దొరికింది. ఆ రోజు నువ్వు నీతో ఫిక్స్ అయిన మ్యారేజ్ నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంత అందమైన వైఫ్ దొరికేది కాదు అని చెప్తూ ఉంటాడు. ఏమో నైట్ వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యి తన గురించి అడుగుతూ ఉంటాడు. ఇన్ని రోజుల నుంచి మా ట్విన్ బ్రదర్ ఏం చేశాడు అనగానే తనంతా చెప్తూ ఉంటుంది. చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో లీసా రాగానే లీసాకి తిన్న బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటే తనేమో వాళ్ళిద్దరి కొంచెం క్లోజ్నెస్ చూసి కొంచెం బాధగానే ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి ఓవర్ థింక్ చేస్తూ ఉంటుంది. నేను ఇంతవరకు ఎవరిని ఇంత క్లోజ్గా వెళ్ళింది చూడలేదు, ఏంటి వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఉన్నారు అని బాధపడుతూ ఉంటుంది. కానీ చెప్పాలంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అలాగే తను అంటూ ఉంటుంది ఫూతో, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది అని అంటుంది. ఇక్కడేమో లీసా వాళ్ళ డాడీ గురిని మీట్ అయ్యి చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ థింగ్స్ గురించి కూడా చెప్తూ ఉంటాడు. అలాగే తన హౌస్లో ఉండగానే అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి, నువ్వు నన్ను మీట్ అవ్వడానికి రా, నేను మీ మమ్మీ యొక్క బిలాంగ్సింగ్స్ ఇస్తాను అంటే, నువ్వు ప్రతిసారి నన్ను ఫోన్ చేయాలనుకుంటున్నావా, నేను టైం వేస్ట్ చేసుకోను అనగానే, సరే నేను నీకు ప్రూఫ్ చెప్తాను అని వాళ్ళ మమ్మీ యొక్క లెటర్ పంపిస్తాడు. సో ఇమ్మీడియట్గా మీట్ అవ్వడానికి రాగానే, నువ్వు నాకు 15% షేర్స్ ఇవ్వు, లెటర్ ఇస్తాను అంటే, నేను ఏమైనా ఫోన్లా కనిపిస్తున్నానా, 15% షేర్స్ ఇస్తే లెటర్ ఇస్తాను అంటున్నావు అంటే, అవును నీకు కావాలంటే నువ్వు 5% షేర్స్ ఇవ్వు, నేను అప్పుడు మొత్తం మీ మమ్మీ యొక్క బిలాంగ్సింగ్స్ అన్నీ ఇస్తాను అని ముందు లెటర్ ఇచ్చి మిగతా ఇవ్వడానికి సైన్ చేశాక ఇస్తాను అనగానే ఓకే అని అంటుంది. చెప్పాలంటే వాళ్ళ డాడీ ఆల్రెడీ మిస్టర్ గూతో ప్లాన్ చేస్తాడు. తిన్న షేర్స్ మళ్ళీ మిస్టర్ గూకి ఇస్తే అతను ప్రాఫిట్ ఇస్తాడని. లెటర్ తీసుకొని హౌస్కి వచ్చి మమ్మీ యొక్క లెటర్ చదువుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలాగే తనేమో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే గూ ఏమో తనని మీట్ అయ్యి చెప్తూ ఉంటాడు, చూడు ఇదంతా నేను కావాలని చేస్తున్నాను, నీకు మొత్తం కావాలంటే కంపెనీ యొక్క షేర్స్ అన్నీ ఇస్తాను, నా దగ్గర ఉన్న 49 షేర్స్ ఇస్తాను, కానీ నువ్వు మిస్టర్ ఫూని వదిలేసి అంటే నువ్వెందుకు మీద కోపంగా ఉంటున్నావు అంటే, చెప్పాలంటే తన వల్లనే మా మమ్మీ చనిపోయింది అని చెప్తాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం అయింది, తిన వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా అని తిన అనుకుంటూ ఉంటుంది. నేను నా హస్బెండ్ని వదిలేసలేదు అనగాని అతనేమో క్లోజ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటే తనేమో అతన్ని దూరం నెట్టేసి, నువ్వేమనుకుంటున్నావు, క్లోజ్గా వస్తే నీ మాట ఒప్పుకుంటాను అనుకుంటున్నావా, ఇంకోసారి ఇలా చేయకు, నా ఆఫీస్ నుంచి వెళ్ళిపో అని అంటుంది. కానీ వాళ్ళిద్దరు క్లోజ్గా వచ్చిన ఫోటో ఆల్రెడీ వైరల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అతను ఫేక్గా ఫోటో తీపిస్తాడు. సో ఈ విషయం అసిస్టెంట్ ఏమో ఇమీడియట్గా ఫూకి చెప్పగానే ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో లీసా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, చూడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ బాస్టర్డ్ గురించి నాకు బాగా తెలుసు, ఒకవేళ అతను క్లోజ్గా వచ్చినా కానీ నువ్వు అతన్ని దూరం నెట్టేసి ఉంటావు, కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే అతను నా వెనకాల పడుతున్నాడు, అలాగే నా బ్రదర్ కూడా నన్ను టార్చర్ చేస్తున్నాడు, అసలు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే నువ్వు టెన్షన్ పడకు నేను ఉన్నాను కదా అని అంటుంది. అనేమో అలాగే గ్రాండ్ పా ఏమో డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అలాగే లీసా ఏమో లేట్గా వస్తారు. వాళ్ళ ట్విన్ బ్రదర్ ఏమో, నువ్వు గ్రాండ్ పాని వెయిట్ చేయించావంటే నీకు మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ గురించి నీకేం తెలుస్తుంది, సో నైట్ మాకు పడుకునేటప్పుడు లేట్ అవుతుంది కదా అని కావాలని అతను అంటూ ఉంటాడు. సో గ్రాండ్ పా ఏమో అతని దగ్గర నుంచి ఏదో ఫూ గురించి అడుగుతూ ఉంటే ఏమో సైలెంట్గా తింటూ ఉంటే సో తన వైఫ్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ట్విన్ బ్రదర్కి అర్థమవుతుంది, నిజంగానే అసిస్టెంట్ చెప్పింది కరెక్టే, ఇక్కడ ప్రాబ్లం తన వైఫే అని అనుకుంటాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో బిన్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతుంటే వాళ్ళ ఫాదర్ అంటాడు, మీ మమ్మీ చీట్ చేస్తుంది, సో మేమిద్దరం డైవర్స్ తీసుకుంటున్నాం, నువ్వు నాతో ఉండు అని చెప్తాడు. సో తను కూడా ఒప్పుకొని వాళ్ళ సిస్టర్ని మీట్ అవుతుంది. అలాగే ఏమో మనీ అలాగే ప్రాఫిట్ ఇచ్చి వాళ్ళ మమ్మీ యొక్క బిలాంగ్సింగ్స్ తీసుకుంటుంది. అందులో వాళ్ళ మమ్మీ చిన్న చిన్న నోట్స్ రాసి ఉంటుంది. వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు వాళ్ళ డాడీ తనని చీట్ చేస్తున్నాడని. ఒక్కసారి చెప్తే సరిపోతుంది, కానీ ఒక్కసారి చెప్పినప్పుడు వినలేదంటే మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఓన్లీ నా కూతురు కోసమే ఇన్ని డేస్ ఉన్నాను, ఎందుకంటే నా కూతుర్ని ఫాదర్లెస్ అని ఎవరు అనొద్దని అనగానే తను మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. నా కోసమే మమ్మీ ఇంతగానో కష్టపడిందా, నా వల్లనే ఇదంతా ఫేస్ చేసిందా అని అనుకుంటుంది. అడ్రస్ అన్ని చదివాక అప్పుడే అక్కడికి వస్తాడు. ఫూతో అంటూ ఉంటుంది, ఈరోజు నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే, లేదు నా ట్విన్ బ్రదర్తో మీటింగ్కి వెళ్ళాలి అంటే, అతను నిన్ను చంపడానికి ప్లాన్ చేశాడు అని అతని గురించి మొత్తం చెప్పేసరికి తను షాక్ అవుతాడు. అయినా మా బ్రదర్కి నేనంటే హేట్ అనుకున్నాను, కానీ నా ప్రాణాలే తీసేంత హేట్ అని అనుకుంటుంది. ఆ ప్రూఫ్స్ అన్ని గ్రాండ్ పా ముందు చెప్పి అతన్ని సెక్యూరిటీస్ పట్టుకోగానే అతనేమో చాలా ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తుంటే అసిస్టెంట్ ఏమో, ఏంటి మా బాస్ ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా అతని లోపల నుంచి రియాలిటీ బయటకు వస్తుంది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ ఏమో తట్టుకోలేకపోతారు. గ్రాండ్ పాకి ఏమో హార్ట్ స్ట్రోకే వస్తుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో తనకి పెన్ డ్రైవ్ ఇస్తుంది, ఎందుకంటే ఇదే లాస్ట్ టైం నేను నిన్ను మీట్ అయ్యేది, నేను మా మమ్మీ కలిసి సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పెన్ డ్రైవ్లో ఏమో
వాళ్ళ మమ్మీ డాడీ తన యొక్క లీసా యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయాక డైవర్స్ తీసుకుందామని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ అనుకుంటాడు అలా డైవర్స్ తీసుకుంటే తన గ్రాడ్యుయేషన్ అయిపోగానే ప్రాపర్టీ మొత్తం తన నేమ్ మీదకి వస్తుందని వాళ్ళ మమ్మీని కావాలని కారు యాక్సిడెంట్ చేపిస్తాడు. ఎందుకంటే వైఫ్ చనిపోతే ప్రాపర్టీ అంతా హస్బెండ్కి వస్తుందని. కానీ ఆల్రెడీ తన 18 ఇయర్స్కి క్రాస్ అయింది కాబట్టి సో వాళ్ళ మమ్మీ ఆల్రెడీ తన మీద మొత్తం ప్రాపర్టీ రాసిపోయి ఉంటుంది. సో ఈ విషయం తనకు తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడేమో వాళ్ళ డాడీ వాళ్ళ స్టెప్ మామ్ చీట్ చేసింది అని తన స్టోర్ రూమ్లో వేసి కొడతాడు. అలాగే ఇక్కడ విన్నొచ్చి వాళ్ళ డాడీ ముందు తనతోనే ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుతూ వాళ్ళ డాడీ వెళ్ళగానే వాళ్ళ మమ్మీని స్టోర్ రూమ్లో వెతుకుతుంది. సో ఇక్కడేమో వాళ్ళ డాడీ గేట్ నుంచి బయటికి రాగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. సో లీసా ఏమో వాళ్ళ డాడీకి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి పోలీసులకు ఇస్తుంది. అలాగే వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది నీకు కరెక్ట్గానే శిక్ష పడింది అని వాళ్ళ డాడీని తిడుతుంది. అలాగే వాళ్ళ డాడీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఫూ ఏమో తనకి ప్రపోజ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి జస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, గ్రాండ్ వెడ్డింగ్ జరగలేదు కాబట్టి మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా చెప్తుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.